మా తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకున్న బాల్య జీవితం ఏ విధంగా ఉండేది అంటే, క్రమశిక్షణ ఎంతో నేర్పరితో అమ్మ నేర్పిస్తూ ఉండేది. అంటే సందర్భానికి అనువైన కథలను మహాభారతంలోంచి, రామాయణంలోంచి తీసుకొని చెబుతూ ఉండేది. అలాంటి సందర్భాల్లో శిక్ష వేయడం, శిక్షణ ఇవ్వడం రెండూ కలిసే ఉండేవి. ఆ విధంగా మా అమ్మ మాకు పిల్లలందరికీ పవిత్ర గ్రంథాలలోని తీపి చేదుల రెండు విషయాలని మాకు పరిచయం చేసింది మా అమ్మగారు. అయితే నాన్నగారు ఆఫీసు నుండి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పడం కోసమని మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాగ్రత్తగా మంచిగా బట్టలు వేసేది. భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగొన్న బెంగాల్ నాగ్పూర్ రైల్వేల్లో ఉపాధ్యక్ష పదవి లాంటి ఉద్యోగంలో ఉండేవారు మా నాన్నగారు. అందుకని మా నాన్నగారికి ప్రయాణాలు పడుతూ ఉండేవి. నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలు కూడా అయ్యాయి. అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం విషయంలో మా అమ్మ ఎప్పుడూ ఉదారంగా ఉండేది. నాన్నగారు కూడా దయ చూపించేవారు. కానీ ఆ రకంగా చేసే ఖర్చులు ఆదాయ వ్యయాల అంచనాకి లోబడే ఉంచాలని ఆయన అభిప్రాయం. ఒక పక్షం అంటే 15 రోజుల్లో బీదవాళ్ళకి భోజనాలు పెట్టుకోవడం కోసం అమ్మ పెట్టిన ఖర్చు నాన్నగారికి నెలసరి రాబడికి మించిపోయింది. అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు: నేను నిన్ను కోరేదల్లా ఒకటే, దానాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు ఉచితమైన పరిమితిని మించకుండా చూడు. భర్తగారి సున్నితమైన మందలింపు కూడా మా అమ్మకి దుఃఖం కలిగించింది. తమకు ఇద్దరికి కలిగిన ఈ అభిప్రాయ భేదాల గురించి పిల్లలకి చూచాయిగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిపించింది. సెలవు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. బహు ప్రాచీన కాలం నుంచి వినిపించే తుది హెచ్చరిక ఇదే. ఆ మాటకి మేము తెల్లబోయి ఏడుపులు మొదలుపెట్టేశాము. సరిగ్గా అదే సమయానికి ఎక్కడి నుంచో పిలిచినట్టే వచ్చేశారు మా మామయ్య. వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడుతూ, సందేహం లేదు, యుగ యుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది. దాని మీదట నాన్నగారు రాజీ ధోరణిలో 4 మాటలు చెప్పిన తర్వాత బండిని సంతోషంగా తిప్పి పంపించేసింది మా అమ్మ. నేను గమనించినంతవరకు అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అది అంతటితో ముగిసిపోయింది. అయితే వాళ్ళిద్దరికీ స్వభావ సహజంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుకు వస్తుంది. ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, పాపం ఓ బీదావిడ వచ్చి అడుగుతోంది అంది. ఎదుటి వాళ్ళని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులో ఉండేది. 10 రూపాయలు ఎందుకు, ఒకటి చాలు. నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ఇంకా ఇలా అన్నారు: మా నాన్నగారు తాతయ్య, నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు తెలిసింది. అప్పుడు అనుభవంలోకి వచ్చింది. బడికి వెళ్ళడానికి కొన్ని మైళ్ళు దూరం నడిచి వెళ్ళాల్సి వచ్చేది. పొద్దున పూట నా భోజనం ఏమిటో తెలుసా? ఒక చిన్న అరటిపండు మాత్రమే. తర్వాత యూనివర్సిటీల్లో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకట అయ్యేదో తెలుసా? డబ్బున్న ఓ జడ్జి గారిని ఆశ్రయించి నెలకు 1 రూపాయి ఇప్పించమని కోరాను. ఇవ్వనన్నాడు ఆయన. 1 రూపాయి అయినా తనకి ముఖ్యమైందే అన్నాడు. ఆయన ఆ రూపాయి ఇవ్వనన్నాడని ఎంత బాధగా తలుచుకుంటున్నారు. మరి ఆమె హృదయం తక్షణమే తర్కాన్ని ప్రయోగించింది. అయితే ఇప్పుడు మీరు 10 రూపాయలు ఇవ్వమన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలని ఉందా? అంటే ఆయన ఇవ్వనన్నప్పుడు మీకు ఎంత బాధ అయిందో, మీరు ఇవ్వనప్పుడు కూడా ఆమెకు అంతే బాధగా అవ్వాలా అని ఆమె అడిగింది. నువ్వే గెలిచావులే. ఓడిపోయిన భర్తలందరూ అనాదిగా చేస్తున్న భంగిమే ఒకటి చూపించి పర్సు తెరిచారాయన. ఇదిగో 10 రూపాయల నోటు. నా శుభాకాంక్షలతో ఆవిడకు ఇయ్యు. ఏ కొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట వద్దు అనడం నాన్నగారికి అలవాటు. అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి మామూలుగా ఆయన కనబరిచే జాగ్రత్తకు ఉదాహరణ. అడిగిన వెంటనే ఒప్పుకోలేకపోవడమన్నది నిజంగా ఆలోచించి నిర్ణయించారు అన్న సూత్రాన్ని పాటించడమే. ఆయన తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయనెప్పుడూ సమంజసంగానూ సమతూకంగానూ ఉండడమే గమనించాను. అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ 1, 2 చక్కటి వాదాలతో కనుక నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందల్లా నెరవేర్చేవారు మా నాన్న.
ఉదాహరణకి సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే, కొత్త మోటారు సైకిల్ కొనుక్కోవాలన్నా సరే, ఆయన పిల్లలని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాటులలో పెంచేవారు. తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే. మాట వరుసకైనా చెప్పాలంటే ఆయనెప్పుడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు. వివిధ ఆధ్యాత్మిక సాధనల్లోనూ, గీతా పారాయణల్లోనూ ఆనందం పొందేవారు. విలాసాలన్నింటినీ విడిచిపెట్టేసి ఒక జత పాత బూటులతోనే గడుపుకుంటూ, ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతూ ఉండేవాళ్ళు. మోటార్లు, కార్ల వాడకం జనంలో బాగా పెరిగిన తర్వాత ఆయన కొడుకులకు కొనుక్కున్నారు. కానీ ఆయన మాత్రం రోజూ ఆఫీసుకి ట్రాలీ బండిలోనే వెళ్తూ ఉండేవాళ్ళు. అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు. ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకుకు తామే స్థాపించినప్పటికీ దాంట్లో వాటాలు తీసుకోవడానికి నిరాకరించారు. వాటితో లాభం పొందడం ఆయనకు ఇష్టం లేదు. తీరిక వేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలని ఆయన అనుకుంటూ ఉండేవారు. నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకి బెంగాల్, నాగ్పూర్ రైల్వే వాళ్ళ పుస్తకాల్ని తనిఖీ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయారు. జరిగింది ఏమిటంటే, రైల్వే వారి దగ్గర నుంచి నాన్నగారికి బోనస్సు రావాల్సి ఉంది. బకాయి పడ్డ బోనస్సు కోసం ఆయన ఎప్పుడూ దరఖాస్తు చేయనే లేదు. ముగ్గురు పని కూడా ఆయన ఒక్కరే చేసేవారు అని కంపెనీ నుండి చెప్పారు. అకౌంటెంటు వెనకటి నుంచి పరిహారంగా ఆయనకి చెల్లించవలసిన 1,25,000 రూపాయలు, ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికో చెక్కు పంపాడు. ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయమంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మర్చిపోయారు. తర్వాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో ఆ పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంటుని చూసి దాన్ని గురించి నాన్నగారిని అడిగాడు. భౌతికమైన లాభాన్ని చూసి పొంగిపోవడం ఎందుకు అని జవాబిచ్చారాయన.